హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. టుడే రెసిపీ ఫ్రాన్స్ ఎగ్స్ కర్రీ అండి. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. ఫ్రాన్స్ శుభ్రం చేసుకొని కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం అలాగా కొంచెం బాగా ముక్కకి అంటేటట్టు కొంచెం బాగా కలుపుకోవాలన్నమాట. ఎందుకంటే ఫ్రాన్స్ అనేవి మనం ముందుగా వేపేసుకుంటే మనకి కర్రీ చేయడానికి కొంచెం ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో ఆయిల్ వేసుకొని కొంచెం చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు దూరగా వేయించుకోవాలి. చూసారా ఎంత బాగా వేగుతున్నాయో. ప్రాన్స్ అనేవి కొంచెం బాగా వేగే కొలిది మనకి చిన్నగా ఉంటాయి అన్నమాట. తర్వాత అవే ఆయిల్లో మనం ఎగ్స్ అనేది యాడ్ చేసుకోవాలి. బాయిల్ చేసి చూడండి బ్రౌనిష్ కలర్ వచ్చేందుకు ఎగ్స్ కూడా అలా వేసుకోవాలన్నమాట. 2 ఆనియన్స్ తీసుకొని సన్నగా ముక్కలుగా తరుముకొని అందులో ఆయిల్ అనేది కొంచెం బాగా బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఫ్లేవర్కి కరివేపాకు వేసుకొని కొంచెం అది కూడా దూరగా వేయించుకోవాలన్నమాట. చూసారా బ్రౌనిష్ కలర్ ఎంత బాగా వేగిపోయిందో. ఇప్పుడు టమాటా కొంచెం గ్రేవీ అయితే బాగుంటుందని చెప్పేసి టమాటా పేస్ట్ చేసుకొని మనం కొంచెం పచ్చివాసన పోయేంత వరకు దూరగా వేయించుకోవాలి. బాగా వేయించుకున్న తర్వాత చూడండి పచ్చివాసన అనేది పోతుంది కదా, అప్పుడు మనం ఎంత కారం అయితే కావాలో మనకి సరిపడా కారం అనేది యాడ్ చేసుకోవాలన్నమాట. కారం యాడ్ చేసుకొని కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకొని కొంచెం బాగా దూరగా వేగిన తర్వాత సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఎగ్స్ అనేవి వేసుకోవాలన్నమాట. ముందుగా మనం ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ ఫ్రాన్స్ అనేవి అందులో యాడ్ చేసుకొని కొంచెం బాగా అనేది మనం కలుపుకుంటే కొంచెం చూడండి ముక్కకు అంటుకునేటట్టు బాగా పడుతుందండి. మనకి ఎంత వాటర్ అయితే కావాలో అంత వాటర్ కూడా కొంచెం యాడ్ చేసుకోవాలి. ఎందుకంటే ఎగ్స్ బాయిల్ చేస్తాం కాబట్టి ప్రాన్స్ కూడా వేపుతాం కాబట్టి కొద్దిగా వాటర్ అనేది యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు వాటర్ వేసుకున్న తర్వాత కొంచెం కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే మనకి ఫ్లేవర్ అనేది చాలా బాగా వస్తుందండి. ఇప్పుడు కొంచెం బాగా దగ్గరికి అయిపోయిన తర్వాత మనం ఒక బౌల్లో తీసుకొని సర్వ్ చేసుకుంటే ప్రాన్స్ ఎగ్స్ కర్రీ రెడీ. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్తో మళ్ళీ కలుద్దాం. బాయ్ ఫ్రెండ్స్.